ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో మీ దుఃఖం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి దూరంగా పంపండి. అప్పుడే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అయితే ఈ వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు హాస్యప్రియులు. అలాగే వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. జీవితంలో ఏదో సాధించాలి అనే తపనను ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు, సమస్యలు అధికమనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఆర్థికంగా వీరు కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే డిసెంబర్ 15, 16, 17 తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు. ఈ 3 రోజుల్లో మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కోరికలు మీకు నెరవేరుతాయి. మీ దుఃఖమంతా కూడా దూరం కాబోతుంది. మానసిక ప్రశాంతత కరువై మీరు ఇబ్బందులు పడుతున్నారా? కుటుంబంలో సఖ్యత లేదని మీరు మానసికంగా కృంగిపోతున్నారా? కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా నలిగిపోతున్నారా? లేకపోతే అనారోగ్య సమస్యలకి మీకు ఎక్కడికి వెళ్లి ఏ వైద్యుని సంప్రదించాలో అర్థం కాక సతమతమవుతున్నారా? లేకపోతే ఆర్థికపరమైన అంశాల్లో అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక బాధపడుతున్నారా? అలాగే ఉద్యోగం లేదని బాధపడుతున్నారా? ప్రమోషన్లు రావటం లేదని బాధపడుతున్నారా? అలాగే విదేశాలకు వెళ్లాలనే కలను కలిగి ఉండి మీ కల నెరవేరటం లేదని బాధపడుతున్నారా? వివాహం కావటం లేదని, సంతానం కావటం లేదని, ఈ విధంగా ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా సరే, మీ దుఃఖం దూరం కావటానికి ఈ 3 తేదీలు అనేవి, అంటే డిసెంబర్ 15, 16, 17 తేదీలు అనేవి చాలా కీలకమని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికలైతే మీరు కలిగి ఉన్నారో, ఎటువంటి సమస్యలకు పరిష్కారం కావాలని మీరు వేచి చూస్తున్నారో, ఆ సమస్యలకి పరిష్కారం ఈ 3 తేదీల్లో మీకు లభించబోతుంది. ఈ 3 తేదీలు మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. కన్యా రాశివారు ఏ పని మొదలు పెట్టినా సరే ఆ పనిలో ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో సక్సెస్ అవుతారు. ఇది వరకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యలకి కూడా ఈ 3 తేదీల్లో మీకు పరిష్కారం అనేది లభించబోతుంది. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి ఒక అంశం ఏమిటంటే కనుక, మీ యొక్క నాశనాన్ని కోరుకునే వ్యక్తులు మీ చుట్టూతానే ఉన్నారు. మీ ఇరుగు పొరుగు వ్యక్తులో కానీ, మీరు పనిచేసే చోట కానీ, లేకపోతే మీకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో కానీ, లేకపోతే మీ దూరపు బంధువుల్లో కానీ మీ చెడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు. వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని శపిస్తూ ఉంటారు. మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో మీరు కనుక సహవాసం చేశారంటే మీ జీవితంలో అనేక రకాల దుఃఖాలు మళ్లీ మీరు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో కనుక ఉన్నట్లయితే వారితో ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. వారిని మీ యొక్క జీవితంలో నుండి బయటకు పంపిస్తేనే మీరు శుభ ఫలితాలు పొందుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా మీ పక్కనే ఉంటూ ఒక నెగటివ్ ఎనర్జీ లాగా, అంటే మీ చెడును కోరుకుంటూ ఎప్పుడూ మీ పక్కనే ఉండటం వల్ల ఆ ప్రభావం అనేది మీ యొక్క జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. మీకు అనవసరమైన సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా వారు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరిని ఎంత దూరం పెడితే అంత ఉత్తమమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. కన్యా రాశివారు శివారాధన, విష్ణు ఆరాధన చేయండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని